వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. కడప జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బ్యాగ్ లిఫ్టింగ్, ఇంటి దొంగతనాలు, హాస్పిటల్లో రోగుల నగల అపహరణ వంటి ఘటనలకు పాల్పడుతున్న 6 నిందితులను పులివెందుల అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన వెహికల్ చెకింగ్ లో ఈ ముఠా పట్టుబడింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య నిర్వహించిన తనిఖీలో కీలక సమాచారం ఆధారంగా పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. నిందితులు పులివెందుల కోతి సమాధి వద్ద బ్యాగ్ లిఫ్టింగ్, కడప రింగ్ రోడ్డు వద్ద ఇంటి దొంగతనాలు, ఉల్లిమెల్ల ప్రాంతంలో హాస్పిటల్లో నిద్రిస్తున్న రోగులు, వారి బంధువుల వద్ద నగలు, బ్యాగ్లు దొంగించినట్లు విచారణలో తేలింది. పోలీసుల నిందితుల వద్ద నుంచి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 80 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి, నగదు, అలాగే ఒక కారు, స్కూటీని సీజ్ చేశారు. ఈ ముఠా 14 కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రాపర్టీ క్రైమ్స్ కొన్ని ఎక్కువైంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి స్పెసిఫిక్లీగా ఒక స్పెషల్ స్ట్రాటజీ గడప పోలీస్ ప్రిపేర్ చేశారు. ప్రాపర్టీ అఫెండర్స్ ఇదంతా డిజిటల్లీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెండర్స్ గురించి ఆల్ సబ్ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టి ఈవెన్ సిసిఎస్ యూనిట్ ఒక స్ట్రెంథెన్ చేయడం జరిగింది. ఒకే ఉద్దేశం అంటే కడప జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ దొంగ వాళ్ళకి జీరో తీసుకురావాలి. దీనికి ఆల్ కడప జిల్లా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా కడప జిల్లాలో తగ్గిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు మీకు ఇవ్వాల్సిందే. ఆ ఒక డ్రైవ్లో మన ఆ డ్రైవ్